తెలంగాణలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఎటు చూసినా ప్రచారాలతో హోరెత్తుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఒకవైపు కేసీఆర్ బస్సు యాత్రలతో కాకరేపుతున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డి ఇలా ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ రాజకీయాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నారు. ఈ సమయంలో రకరకాల ఎన్నికల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా ఓ జాతీయ పార్టీ చేసిన సర్వే ఫలితాలు చూసి ఆ జాతీయ పార్టీయే షాకు గురైంది. ఆ ఫలితాలు అంతా తీవ్రంగా ఉన్నాయి. ఇంతకీ ఆ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, తెలంగాణలో మొత్తం 17 స్థానాలు ఉండగా ఇందులో జాతీయ కాంగ్రెస్ 10 నుంచి 12 స్థానాలు గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో జాతీయ పార్టీ బీజేపీ 3 నుంచి 5 స్థానాలు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ 1 లేదా 2 స్థానాలు గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక మజ్లిస్ పార్టీ 1 సీటు గెలిచే అవకాశం కనిపిస్తుంది. హైదరాబాద్లో ఎంత ప్రయత్నం చేసినా మజ్లిస్ విజయాన్ని అడ్డుకోలేరనేది తెలుస్తోంది. ఇలా సాగుతున్న ఈ ఫలితాల్లో 1-2 సీట్లు అటు ఇటు అయినా కానీ ఫలితాలు దీనికి అనుకూలంగానే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ వ్యూహాలు ఎత్తుగడలు మార్చి విజయానికి కృషి చేస్తే గెలుపు ఓటములో 1-2 స్థానాలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అలాంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి.